హైడ్రా తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. సెలవు రోజుల్లో కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కి విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని స్పష్టం చేసింది. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తెలుస్తారని, హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని నిలదీసింది. నోటీసులు జారీ చేసి విచారణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే హైడ్రా అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలపైన బాధితులు నిజంగానే నష్టపోతామన్నట్టు కూడా హైకోర్టుని ఎప్పటికప్పుడు అప్రోచ్ అవుతూ తనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కోర్టు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. గతంలోనే హైడ్రాకు చట్టబద్ధత లేదు, మీరు తీసుకునేటువంటి నిర్ణయంలో సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలే నష్టపోతా ఉన్నారు, ఇవి ఇల్లీగలా లీగలా, చెరువు పరిసర ప్రాంతాల్లో మీరు రివ్యూ చేశారా, సర్వే చేశారా, అక్కడ సూచికల బోర్డులు, హెచ్చరికల బోర్డులు ఏవైనా ఏర్పాటు చేసుకొని ఇది బఫర్ జోన్ అని, ఇది FTL పరిధి అని, ఆ పరిధిలో మీరు ఏమైనా గుర్తించి అక్కడ బోర్డులు ఏమైనా ఏర్పాటు చేశారా? ఎందుకు ఈ తొందరపాటు చర్యలు? ఎందుకు ఈ ఇల్లీగల్ అని మీరు డిక్లరేట్ చేసి ఇమ్మీడియట్ గా 24 గంటల్లో ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా గతంలో కోర్టు ఈ రకంగా హైడ్రా పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నేరుగా హైడ్రా కమిషనర్ ని విచారణ చేపట్టినటువంటి హైకోర్టు తదుపరి మీ చర్యల్లో ఇలాంటి మళ్లీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, నిజంగానే బాధితులు అన్యాయం అవుతున్నారా లేదా బడా నేతలు ఏదైనా ఇల్లీగల్ చేస్తా ఉన్నారా, వీటన్నిటిపైన క్లియర్ గా రివ్యూ చేసి అన్ని రకాలుగా రిపోర్ట్స్ తెప్పించుకొని అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి వాళ్లకు నోటీసులు అందజేసి ఆ నోటీసులకు రిప్లై రాకపోగా తిరిగి చర్యలకు పాల్పడాలంటూ కూడా కోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పుడు తాజాగా హైకోర్టు నిన్న మొన్నటి వరకు కూల్చివేతల విషయంపై కూడా బాధితులు కోర్టును అప్రోచ్ అవ్వడంతో సెలవు రోజుల్లో ఈ కూల్చివేతలపై మాత్రం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. జీవో 99 కి విరుద్ధంగా వెళ్తే ఈ జీవోను రద్దు చేయాల్సి వస్తుంది అంటూ కూడా హైకోర్టు తిరిగి మొట్టికాయలు వేసినట్టుగా తెలుస్తోంది. మరోసారి ఈ రకంగా రిపీట్ అవుతే మాత్రం సీరియస్ చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ మాత్రం కోర్టు స్పష్టంగా తెలియజేసింది. హైడ్రాని అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. కేవలం పత్రాలను చూసి హక్కులని ఎలా తేలుస్తారని, హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని కూడా హైకోర్టు హైడ్రా అధికారులను నిలదీసినట్టుగా తెలుస్తుంది. నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అంటూ మాత్రం హైకోర్టు హైడ్రాను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. రాత్రికి రాత్రే హైదరాబాద్ మహానగరాన్ని మార్చుతారా అంటూ కూడా కోర్టు క్వశ్చన్ చేసింది. మీరు తీసుకునేటువంటి మూసీ నిర్ణయం గాని, ఈ కూల్చివేతలు గాని, FTL బఫర్ జోన్ పరిధిలో గాని ఒక హైడ్రాతో ఉన్నటువంటి ముడిపడేటువంటి అంశం కాదు, అన్ని శాఖలతో సమన్వయం చేసి రికార్డ్స్ ప్రకారంగా అక్కడ చెరువు ఉన్నట్టుగా సూచికల బోర్డులు, ఇది చెరువు పరిధి అన్నట్టుగా మీరేమైనా బోర్డులని అక్కడ ఏర్పాటు చేసి ఆ చెరువు పరిధిలో నిజంగానే కబ్జాలకు గురైతే వాళ్ళకు నోటీసులు అందజేసి టైం ఇచ్చి ఆల్టర్నేట్ గా వారికి షెల్టర్ అరేంజ్ చేసి వారికి నష్టపరిహారం చెల్లిస్తారా, లేదా తిరిగి ఎవరైతే ఈ భవనాలకు గాని ఈ కబ్జాలకు గురి చేసే విధంగా అధికార యంత్రాంగం వీటికి సపోర్ట్ చేసి వారి దగ్గర ముడుపులు తీసుకున్నటువంటి అధికారులను ఇప్పటివరకు గుర్తించారా లేదా అనే దాంతో కూడా గతంలో కోర్టు క్వశ్చన్ చేసింది. హైడ్రా అనేది ఇల్లీగల్ గా అనుమతులు ఇచ్చి ఇల్లీగల్ గా ఎంకరేజ్ చేసినటువంటి అధికారులను వదిలేసి అక్కడ తెలిసి తెలియకుండా లేఅవుట్లు వేసి అక్కడ ఇంటి నిర్మాణం చేసుకున్నటువంటి సాధారణ ప్రజలు, మిడిల్ క్లాస్ వారిపైన ఎక్కువ ప్రభావం చూపుతూ వారే తీవ్రంగా నష్టపోతా ఉన్నారంటూ కూడా వాళ్ళు. అయితే రవితేజ, ఓ పక్క కోర్టు ఇన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా హైడ్రా తీరు మారట్లే కదా, ఏంటి హైడ్రా వెర్షన్ ఏంటి? హైడ్రా అధికారులు ఏమంటున్నారు? హైడ్రాపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఏ ఆటంకం వచ్చినా, ఎంతమంది ఒత్తిడి తీసుకొచ్చినా, అదే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సైతం ఏ రకమైనటువంటి ఒత్తిడి ప్రెజర్ తీసుకొచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఈ మిషన్ అనేది ఆపకూడదు, ఎవరి రికమెండేషన్ తో ఆ చర్యలు నిలిపకూడదు అంటూ మాత్రం స్పష్టంగా ప్రభుత్వం నుంచి హైడ్రాకు ఈ ఆదేశాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న చింతల్ బస్తీలో ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇటువైపు అటువైపుగా ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ కూడా కూల్చివేసేటువంటి క్రమంలో
అదే పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇటు నాంపల్లికి చెందినటువంటి మాజిద్ హుసేన్ ఇద్దరు కూడా ఘటనా స్థలానికి చేరుకొని హైడ్రా కేవలం కూల్చివేత కోసం మాత్రమే ఏర్పాటు చేశారా, ప్రజలను చెడు చేయడానికి కోసమే ఏర్పాటు చేశారా, ప్రభుత్వం ఏదైనా మంచి పనులతో ప్రజల నుంచి మెప్పు పొందాలి గాని కట్టుకొని ఏళ్ల తరబడి అక్కడే వ్యాపారం చేస్తూ ఏళ్ల తరబడి పిల్లల్ని వాళ్ళ మనమన్లని పెళ్లి చేసినటువంటి ఇళ్లనే కూల్చివేస్తే ప్రభుత్వం తిరిగి అదిగా సామాన్యులు ప్రభుత్వం పైన ఎలా భరోసా ఉంటుంది, ఎలా తిరిగి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారు, ఇవన్నీ కూడా ఆలోచించకుండా హైడ్రా వ్యవహరిస్తా ఉందంటూ కూడా మొదటి నుంచి దీనిపైన విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కానీ ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా ఎలాంటి తప్పిదాలను ఎత్తి చూపించినా అవేవి కూడా పట్టనట్టుగా మాత్రం హైడ్రా అధికారులు వాళ్ళ చర్యల్లో భాగంగా మాత్రం అన్ని కూల్చుకుంటూ వెళ్తా ఉన్నారు. తాజాగా హైకోర్టుకి ఈ అంశం చేరడంతో హైడ్రా గతంలో చట్టబద్ధత లేదు అంటూ కోర్టు మరోసారి గుర్తు చేయడము, ఈ నిన్న మొన్న జరిగినటువంటి విచారణలో జీవో 99 కి విరుద్ధంగా వెళ్తే ఈ జీవోను రద్దు చేసి హైడ్రాని పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు తిరిగి హైడ్రా అధికారులను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. హైడ్రాని అడ్డు పెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలు ఆరోపణలు చేస్తున్నారని వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదంటూ మాత్రం కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇల్లీగల్ అని తేలినట్టయితే అన్ని అధికారుల డిపార్ట్మెంట్స్ తో కూడినటువంటి ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదిక నోటీస్ రూపంలో వారికి అందజేసి వారికి గడువు ఇచ్చి ఆ గడువు లోపు ఒకవేళ వీరు ఖాళీ చేయకపోతే రెండో నోటీస్ జారీ చేసి మూడో నోటీస్ నాడు నిర్ణయం తీసుకోవాలి తప్ప నోటీస్ ఇచ్చి 24 గంటల లోపు వాళ్ళు కోర్టును ఆశ్రయించాలన్నా లేదా ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నా ఆ సమయం ఇవ్వకుండా ఈ కూల్చివేతపై మాత్రం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.